హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు రేపు కొన్ని ఇంటర్వ్యూస్ అయితే జరగనున్నాయి. వాటికి సంబంధించిన 4 కంపెనీలు అయితే ఉన్నాయి. అవన్నీ చెప్తాను. డీపీ కోకా చాక్లెట్ ఉంది కదా, దానికి సంబంధించి ఒకటి ఉంది. అలాగే చెన్నై సంబంధించి డాన్ఫోసిస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో శాలరీస్ అయితే బాగున్నాయి. కాకపోతే కొంచెం డేట్ అయితే దాటింది. నేను మళ్ళీ మాట్లాడుతున్న వీడియోలో. అలాగే 15th ఆదివారం అంటే రేపు ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా తిరుపతిలో, అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకైతే క్యాంపస్ సెలక్షన్ లాగా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక వీడియో ఉంది. అలాగే వచ్చి బ్రూస్టర్ కంపెనీ కదా ఈ శ్రీ సిటీలో, దీనికి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ వాళ్ళైతే పంపించారు. దీంట్లో క్వాలిఫికేషన్, శాలరీస్ అన్నీ బాగున్నాయి. ఇది కూడా రేపే ఉంది ఇంటర్వ్యూ. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఏ ప్లేస్ జరుగుతాయి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తాను. ఇది 2 parts వస్తుంది అనమాట. లెంత్ ఎక్కువ అన్నా కాబట్టి నేను 2 parts అనేది కొంచెం వెనక అయితే రిలీజ్ చేస్తాను వీడియోస్ని. 2 ఫాలో చేయండి. దాంట్లో మీకు ఏది కంఫర్ట్ ఉందో, మీ క్వాలిఫికేషన్ దగ్గర ఏముందో వెళ్ళి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ డీపీ గ్రూప్ ఉంది కదా, డీపీ కోకా ప్రైవేట్ లిమిటెడ్, దీనిలో అయితే చూద్దాం. తర్వాత వచ్చి మీకు డాన్ఫోసిస్ కంపెనీ గురించి చెప్తాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. నేను చెక్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే పాత వాళ్ళు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ డీపీ గ్రూప్ సంబంధించి రీసెంట్గా అయితే ఒక వీడియో కూడా చేసాం. కానీ ఇది మళ్ళీ వీళ్ళు పంపించినారు. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి డిఫరెంట్గా ఉంటాయి. అవంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీపీ గ్రూప్, డీపీ కోకా ప్రైవేట్ లిమిటెడ్, ఓపెన్ వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ పోస్ట్ డేట్ వచ్చి 11/9/2024 అనమాట. పొజిషన్ చూడొచ్చు. ఫిట్టర్ అనేది వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. లాస్ట్ టైంలో కూడా ఫిట్టర్ని ఎక్కువ అడిగారు. అలాగే క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ అండ్ డిప్లొమా మెకానికల్. మన ఛానల్కి చాలామంది రీసెంట్గా కామన్గా కామెంట్ చేస్తారు ఏంటంటే మెకానికల్, డిప్లొమా, ఐటీఓ ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్స్పీరియన్స్ చూస్తే 5 years ప్లస్ అనేది వీళ్ళు అడుగుతున్నారు. ఫ్రెషర్ అయితే నది కష్టం తీసుకోరు. ఇక్కడ ఇంకోటి చూస్తే ప్రిఫరబుల్ ఫుడ్ అండ్ ఎంఎఫ్సిజీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నప్పుడైతే మీకు కొంచెం బెనిఫిట్స్ బాగానే ఉంటాయి శాలరీ పరంగా. నెక్స్ట్ శాలరీ చూస్తే యాజ్ పర్ నామ్స్ అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి, మీకున్న క్వాలిఫికేషన్ చూసి అయితే శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. లొకేషన్ చూస్తే నియర్ వర్దేపాలెం శ్రీ సిటీ. ఓకేనా? స్కాన్ ఫర్ క్యూఆర్ లొకేషన్ అంటున్నారు. పక్కన క్యూఆర్ కోడ్ కదా, దీన్ని స్కాన్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లేకుంటే నేను లాస్ట్ చేసిన డీపీ కోకా చాక్లెట్ కంపెనీ కూడా చూసారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో మొత్తం నేను క్లియర్గా ఓపిక్గా కొంచెం టైం తీసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు చెప్పానంటే లెంత్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మెయిల్ ఐడి చూడొచ్చు. hr.southcoca@2mcoca.com అయితే మీరు మెయిల్ చేయొచ్చు. లేకుంటే kshankar@2mcoca.com కైనా మీరు మెయిల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మొబైల్ నెంబర్ ఇచ్చారు 7337321912. ఈ నెంబర్కి వచ్చితే మీరు కాల్స్ అయితే చేయకూడదు అనమాట. పక్కన చూడొచ్చు స్ట్రిక్ట్లీ నో కాల్స్ అని ఇస్తున్నారు. మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, అడగాలనుకున్నా మీరు వాట్సాప్లో అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ రెజ్యూమ్ కావచ్చు, లేకుంటే మీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇది ఉంది సార్, మేము అప్రోచ్ అవ్వచ్చు లేదన్నట్టుగా మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్పేస్తారు. ఓకేనా? ఇది ఈ డీపీ గ్రూప్లో ఉన్న జాబ్స్ అనమాట. ఇది సపరేట్గా ఉంటుంది. సరేనా? వర్ధపాలెం దగ్గరలో అయితే ఇది ఉంటుంది అనమాట. ఇంకా మనం నెక్స్ట్ ఇంకొకటి ఉంది చెప్పాను కదా, ఇదంటే మీకు కూడా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది డేట్ అనేది దాటిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం శాలరీ బాగుంది. మీకు చెప్తాను. దీంట్లో మేడం నేమ్ కూడా ఇస్తాను అనమాట, హెచ్ఆర్ మేడం. ఇవి బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇది చెప్తాను. మీకు ఎవరన్నా ఇంకా డేట్ దాటినా కానీ పర్లేదు రావచ్చు అని చెప్తే మీరైతే వెళ్ళొచ్చు అనమాట. ఇది చెన్నైలో ఉంది, ఇది ఇక్కడితే లేదనమాట. క్వాలిఫికేషన్ కావచ్చు, మీకు ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. ఓటీ కూడా డబ్బులు బాగానే ఇస్తున్నారు. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఓకేనా? ఫస్ట్ వస్తే డాన్ఫోసిస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ పేరు. ఓకేనా? వీఆర్ హైరింగ్. తీసుకునే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళనమాట, కంపెనీ వాళ్ళైతే కాదు. అది కూడా నాప్స్ కింద అనమాట. నాప్స్ మీకు తెలుసు కదా, నేషనల్ అప్రెంటిస్ ప్రోగ్రామ్
స్కీమ్ అనేసి చెప్పాం కదా. సో దాని కింద అనమాట. దీంట్లో మీకు అడిషనల్గా మీకు 1000 రూపీస్ ఎంతో కూడా మీకు గవర్నమెంట్ నుంచి అయితే మీకు అమౌంట్ కూడా వస్తుందన్నమాట శాలరీతో కలిపి. క్వాలిఫికేషన్ చూస్తే డిప్లొమా బీఈ, ఇందులో వచ్చి మెకానికల్, EEE అండ్ ఈసీఈ వీళ్ళు ముగ్గునైతే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా జెండర్ చూస్తే మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిని తీసుకుంటున్నారు. ఏజ్ వచ్చి 18 to 24 years వారికి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వరగడం అంటే ఇది ఊరి పేరు అన్నమాట. ఇది చెన్నైలో వరగడం అనే ఏరియాలో అయితే ఈ కంపెనీ ఉంది. అక్కడికి వెళ్ళి కావాలని చెప్తున్నారు. షిఫ్ట్ చూస్తే 3 షిఫ్ట్ చెప్తున్నారు, రొటేషనల్ షిఫ్ట్. అలాగే ఇన్సూరెన్స్ అవైలబుల్. సో మీ మీద ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో వ్యాకెన్సీస్ వచ్చి మినిమం 6 members అని చెప్తున్నారు అనమాట. సో మ్యాక్సిమం అనేది చెప్పలేదు. శాలరీ చూడొచ్చు 18,000 చెప్తున్నారు పర్ మంత్కి. ఓకేనా. ఇది నెట్ శాలరీ, ఇది గ్రాస్ శాలరీ కాదు. సరే మీకు ఎలాంటి పిఎఫ్ ఈఎస్ఐ అయితే కట్ అవ్వు. ఈ న్యాప్స్ కింద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాంటిది ఏముండదు మినిమం 1 year వరకు. ఆ తర్వాత మిమ్మల్ని కంపెనీ రోజుల కింద తీసుకుంటే తర్వాత మీకు అనేది అన్నీ అప్లికేబుల్ అవుతాయి. ఇంకా షిఫ్ట్ టైమింగ్ చూస్తే 8 hours అనమాట ఒక షిఫ్ట్కి. అంటే 3 షిఫ్ట్ కదా. సో 3 × 24 24 hours సరిపోతుంది. ఒకవేళ మీరు ఓటీ కానీ చేసుకుంటే ఓటీ పర్ అవర్ వచ్చి 130 రూపీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓటీకి 130 అంటే మనకు 26 daysలో 26 రోజులు గాను 26 ఓటీలు చేసుకున్నా కానీ మీకు 2,600 రూపాయల చిల్లర 3,000 దాకా అయితే మీకు దాటేస్తుంది అనమాట. సో ఇది కొంచెం మనకు మంచి బెనిఫిట్. కింద చూస్తే రోల్ వచ్చి న్యాప్స్ ట్రైనింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ అండ్ క్వాలిటీలో ఉంటుంది. పాస్అవుట్ కూడా చూడొచ్చు. సో 23 and 24 లాస్ట్ 2 years మాత్రమే ఇచ్చారు. ఓకేనా. అది కూడా పాస్ ఓన్లీ అని అడుగుతున్నారు. ఎవరైతే పాస్ అంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తామంటున్నారు. అలాగే ఇంకా CGP 6.5% ఎలిజిబుల్ అని అంటున్నాడు. ఏందో CGP అంటే. ఇంకా మనం పైన చూడొచ్చు. సో డేట్ ఇచ్చారన్నమాట, ఇంటర్వ్యూ డేటు. సో 11/9/2024 వెన్స్డే రోజు అయితే జరిగింది. యాక్చువల్గా ఆ రోజు నేను చేయలేకపోయాను. టైం వచ్చి 8 AM వర్క్ లొకేషన్ వచ్చి వరగడం అనమాట. వరగడం అంటే సో శ్రీపెరంబుదూరు ఏరియాలో అయితే వరగడం అనేది ఊరైతే ఉంటుంది అనమాట. అక్కడ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇక చూడొచ్చు డాన్ఫోర్సెస్ కంపెనీ ఏమొచ్చి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికెక్కడ ఉందో మీకు ఇచ్చినారు. సో లోకల్ వాళ్ళైతే ఈ ఊళ్ళకి వెళ్ళొచ్చు. నాకు తెలిసి మన వీడియోస్ అందరూ ఆంధ్రాలో చూస్తారు కాబట్టి ఇక్కడ తామరం, చెంగల్పట్టు, వలజపాత్, కాంచీపురం, మలై నగర్, అలాగే శ్రీపెరంబుదూర్ ఈ ఊర్లో అయితే బస్ అయితే ప్రెసిడెంట్ ఉంటారనమాట. సో మన ఆంధ్రలో ఎవరన్నా ఉండి వీటికి ఎక్స్పర్ట్ కానీ పోతే మీరు ఇక్కడ ఎక్కడన్నా నాకు తెలిసి వరగడంలోనే మీరు ఉండొచ్చు అనమాట. వరగడం పక్కనే శ్రీపెరంబుదూర్ ఉంటుంది. అక్కడ మీకు హాస్టల్ కావచ్చు, పీజీస్ కావచ్చు, ఏదైనా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అక్కడైతే మీరు రూమ్ తీసుకుని అయితే ఉండొచ్చు అనమాట. ఇక్కడ స్కాన్ కూడా ఇచ్చారు, QR కోడ్ని. దాన్ని స్కాన్ చేసి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలనేది కింద అడ్రస్ అనేది ఇచ్చున్నారు. లాస్ట్ చెప్పేస్తాను, టైం అవుతుంది. సో డాన్ఫోర్సెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, డేట్ వచ్చి 11/9/2024 వెన్స్డే రోజు అయితే జరిగినాయి యాక్చువల్గా అయితే. సో టైం వచ్చి 8 AM అయితే మీరు ఉండాలి. సో అడ్రస్ చూస్తే ఫ్లాట్ నెంబర్ A-19/2 వరగడం ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్, వరగడం, కాంచీపురం, తమిళనాడు. ఓకేనా. సో సంగీత మేడం ఈవిడ పేరు. సో 9150029679 ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సో ఇలాగ డాన్ఫోర్సెస్ గురించి చూసామండి. సో రావచ్చు ఇంటర్వ్యూకి, డేట్ దాటిపోయింది కదా అనేసి మీరు క్యాజువల్గా అడగండి. ఆవిడ మన తెలుగు అయితే పక్కగా మాట్లాడతారు. సో మీరు ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే వెళ్ళి జాయినింగ్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇది ఇవాళ వీడియో. సో ఏదైనా కింద డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను.